अरे कैप्टन का नूर गलिया फोटो करा నేను ఒక సీనియర్ ఒకసారి దియా ఓకే ना सब బాబు ఒకసారి కాకినాడ ఎస్డిపిఓ గారి డైరెక్షన్స్ లో ఒక రాబరీ అటెంప్ట్ చేయడానికి ట్రై చేస్తున్న ఒక ముద్దాయిని పట్టుకోవడం జరిగింది. దీని ద్వారా రాబరీలు జరగకుండా ప్రివెంట్ చేశారు. ఒక ముద్దాయి ఇక్కడ అనుమానాస్పదంగా వచ్చాడని ఇన్ఫర్మేషన్ తో అతన్ని రైడ్ చేసి అతని దగ్గర చాకచక్యంగా వెపన్స్ సీజ్ చేయడం జరిగింది. ఇతని పేరు చిటికెల నాగేశ్వరరావు. ఈ చిటికెల నాగేశ్వరరావు అనే అతను ఇంతకు ముందర చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంక్ లో చేసి అక్కడ కొంత బంగారం 900 గ్రాముల బంగారం మిస్అప్రోప్రియేట్ చేసి ఆ బ్యాంక్ నుంచి రిమూవ్ చేయబడ్డాడు. అతను ఆ రిమూవ్ చేయబడిన తర్వాత బంగారం తాలూకు డబ్బులు మళ్ళీ కట్టేసి ఆ డబ్బులు ఎట్లయినా మళ్ళీ సంపాదించాలి అనే డిజైర్ తో రకరకాల దొంగతనాలు చేయడం జరిగింది. ఇప్పటిదాకా ఇతను 7 దొంగతనాలు ఆల్రెడీ చేశాడు. చిన్న చిన్న డే హెచ్బీలు, నైట్ హెచ్బీలు ఇట్లాంటివి. అట్లానే బ్యాంక్ లో ఏటీఎం ఫ్రాడ్ కూడా ఒకటి చేశాడు. చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంక్ లోని ఏలేశ్వరంలో దాని నిమిత్తం కేసు నమోదయ్యింది. ఆ డబ్బులు ఎట్లయినా రికవర్ చేసుకోవాలి. ఈ 40 లక్షలు ఏవైతే అతను బ్యాంక్ కి కట్టేశాడో ఫ్రాడ్ చేసి అవి రికవర్ చేసుకోవాలనే ఉద్దేశంతో ఇతను 2 కంట్రీ మేడ్ వెపన్స్ బీహార్ నుంచి కొనుక్కొని వచ్చి వాటిని ఉపయోగించి ఎక్కడైనా రాబరీ చేయాలి అనే ఉద్దేశంతో తిరుగుతూ ఉన్నాడు. ఎక్కడ అనువుగా ఉంటుంది రాబరీ చేయడానికి అని, ఏటీఎం కానీ లేదా బ్యాంక్ కానీ కొల్లగొట్టాలనే ఉద్దేశంతో అతను తిరుగుతూ ఉన్నాడు. కాకినాడ రూరల్ పోలీస్ అట్లానే గొల్లపాలెం పోలీస్ చాకచక్యంగా వ్యవహరించి అతన్ని అదుపులోకి తీసుకోవడం జరిగింది. అలానే 2 కంట్రీ మేడ్ వెపన్స్, దాంతో పాటు 17 లైవ్ రౌండ్స్ సీజ్ చేయడం జరిగింది. బెట్టింగ్ మీద కూడా అట్లానే జరుగుతాయి. అదిగోండి మా సిఐ గారు వెంటనే చెప్తున్నారు 4.5 lakhs పట్టుకున్నామని. గ్యామ్లింగ్ రైడ్లు ఎక్కువ అవ్వలేదు చెప్పాను కదా, బీహార్ నుంచి తీసుకున్నాం గన్స్. కంట్రీ మేడ్ అవి లోకల్ మేడ్ వెపన్స్. అట్లానే రౌండ్ ఒక్కొక్కటి 500 రూపాయలకి బీహార్ నుంచి కొనుక్కొని ఇక్కడికి తీసుకురావడం జరిగింది. అందులో కేసులో ఏదైనా అనుమానం ఉంటే కదా పురోగతి. ఇట్ ఈస్ ఎ క్లియర్ కేస్ ఆఫ్ ఆయనే చంపారండి. ఫాదర్ కిల్డ్ బోత్ కిడ్స్ అండ్ కమిటెడ్ సూసైడ్. అక్కడ సీన్ లో ఏ రకమైన డిస్టర్బెన్స్ కానీ ఏ రకమైన అనుమానాస్పదమైన ఇవి ఇప్పటికైతే కనపడలేదు. దాన్ని ఇంకా విచారిస్తున్నాము. ఫర్దర్ గా ఏదైనా ఉంటే మేము ఇంటిమేట్ చేస్తాం. ఎక్కడనుగా ఉంటుంది, నర్సీపట్నంలో చేద్దామా, విశాఖపట్నం. అతను పుట్టి పెరిగింది నర్సీపట్నం, ఇప్పుడు ఉంటున్నది విశాఖపట్నం. సో ఎక్కడ వీలవుతుంది అని తిరుగుతున్నాడు. ఇంకా మన గొల్లపాలెం లిమిట్స్ లో వచ్చినప్పుడు పట్టుకున్నాం. మేము జనరల్ గా వెహికల్ చెకింగ్ చేస్తూ ఉంటాము. ఎవరైనా అనుమానాస్పదంగా ఉంటే వెరిఫై చేస్తాము. దానిలో భాగంగానే ఇతనే వెళ్లి కొనుక్కొచ్చానని చెప్తున్నాడు. అది ఇంకా ఫర్దర్ గా విచారిస్తాం. మీరు సందర్భం బట్టి ఛాన్స్ దొరికింది కదా అని ఇంకా ఇప్పుడే ట్రాఫిక్ చలాన్ దగ్గర మొదలు పెట్టి మర్డర్ కేసు దాకా అన్ని అడిగేసి మనం మళ్ళీ కలుస్తూనే ఉంటాం. మార్చి 20వ తారీఖు IPL స్టార్ట్ అయితే గనక
వీ విల్ హ్యావ్ ఇంటెలిజెన్స్ ఇన్పుట్స్. దానికి ఖచ్చితంగా టీమ్స్ ఫామ్ చేసి, అదే చెప్తున్నాను, దానికి ఖచ్చితంగా టీమ్స్ ఫామ్ చేసి